స్టార్ట్ 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 కనబడుతున్నాయి. కూర్చున్నాడు వాడు దొడ్డు కూర్చో పిర్ర కనబడుతున్నాయి. లెక్కించారు ముడ్డి చూడాలా నిన్నమనా లెక్కించారు ముడ్డి చూడాలా నిన్నమనా భయంకరంగా ఉన్నాడు. వాడే అంత భయంకరంగా ఉన్నాడు. నమ్మా నమ్మా ఏరా నువ్వు ఫోన్ చేసి మళ్ళీ ఏరా అంటున్నాడు. ఏంది మెల్లది కొత్త కొత్త పిల్లని పెంచుతాను ఇంకోటి. ఎన్ని కుక్కలు డబ్బులు తెచ్చినావా? ఎన్ని కుక్కలైనా పెంచుతా. నీకు ఏం నొప్పి? నువ్వేమైనా పెడతావా? కాదు ఎన్ని ఊరినంతా వస్తానే మళ్ళా. ఊరంతా రాని దేశమంతా రాని దేవుడు డబ్బులు ఇచ్చినంత వరకు అన్నిటినీ సాకుతా. ఆడ ఆడ పక్కరా కారు దొక్కి చచ్చిపోతుంది. 4 కుక్కను గుద్దుతారు వాళ్ళు, 3 కుక్కల్ని కాదు. పక్కరండి పక్కరండి దమ్మా సైడ్ రండి దా. డబ్బులు లేదు. డబ్బులు లేకపోతే వెళ్ళిపో. ఎందుకంటే నేను వేరే కార్యక్రమంలో ఉంటాను, అల్లాటప్ప కార్యక్రమం కాదు. నువ్వేం హీరోయిన్ కాదాడా రఘు గారిని హీరోను మళ్ళీ వచ్చి వాళ్ళమ్మ ఏం పని ఏంది ఏందనేమి ఆయన ఏదో సెట్లు ఏదో తీసుకుంటానంటే నీకెందుకు? అదే మళ్ళీ పల్లె మళ్ళీ ఏంటి కదా ఇది వాళ్ళ సెల్లు వాళ్ళ ఇష్టం. నీకేం ఇప్పుడు నీ సెల్లో నువ్వు ఏమేమి చూస్తున్నావో ఏం కథ మేము అడుగుతున్నామా? నువ్వు ఎన్నిసార్లు చూస్తున్నావో మేము అడుగుతున్నామా? నీ సెల్లు నువ్వు కొనుక్కునే సెల్లు నువ్వు నీ వాడుకునేది నీ ఇష్టము. అట్లా వాళ్ళ సెల్లు వాళ్ళ ఇష్టము. నీకేం వచ్చింది మధ్యలో? ఇప్పుడు ఏం చూస్తావు? నేను ఫోన్ మీద కొట్టి ఏంటి అంటే నీకే నువ్వు టైం పాస్ చేద్దా ఊరినే ఏంటి పిలిచినావు ఏంటికి చెప్పండి. వచ్చిరి ఎవరు వచ్చిన ఎవరు నీకు కనబడ నువ్వు నీకు కనబడదట్లేదు. ఇంక ఇదెందుకు? నువ్వు 500 1000 రూపాయలు 1500 ఎంత అని చెప్తే దాన్ని బట్టి నీకు మంచి సువర్ణ అవకాశం ఇస్తా. ఏంటికి డబ్బులు లేదు నిజంగా లేదు. ఏంటికి డబ్బులు లేదు నిజంగా లేదు. నువ్వు చెప్తాడు సెల్లులో బిట్టు చూస్తా అంటావు కానీ లైవ్ బిట్టు నువ్వు నీ జీవితంలో చూసినావో లేదో. నువ్వు ప్రపంచంలో ఏనాబొద్దని చూడగలవు. అట్లా కనబడే టైప్ కాదు. 6000 పెట్టుకున్న బైనోక్లాస్ చూసినావా? దగ్గర పోయి చూస్తే వాళ్ళు ఎగ్గించి కాలుతో కొడతారు. తెలియ కూడా దూరం నుంచి ఇట్లా చూడాలా. మన కళ్ళ ముందర అద్దా మన కళ్ళ ముందర ఉన్నట్లుంది చూడు. అద్దా ముడుచుకుంటా అట్లుంది. స్టార్ట్ అవుతా అన్నట్లుంది. ఇంకా బట్టలు ఇప్పించుకుండే నువ్వు పబ్లిక్ గా మాట్లాడదామని మెట్లతో కొడతారు రోడ్లలో పోయే వాళ్ళు. బట్టలు ఇప్పేసేటివి అవి అంటే ఏదైనా సైలెంట్ గుడ్సప్పుడు కాకుండా ఏదో పక్షుల్ని చూస్తాను అన్నట్లు అట్ట చెట్లలో చూసి అట్ట పొగ. ఎవరు చెట్లలో చూసి అట్ట పొగ. ఎవరు 6000 పెట్టుకుని దానికి నీకు ఇచ్చాక పక్షులు చూసే కొనలే నేను. చిలకల్ని అదే నేను చూసా చిలకని. ఏం చిలకని? చిలకలు ఉత్త పుణ్యాన్ని చూసే కాదు. నీకు ఒకవేళ చెట్టు మీద కనబడితే చూసే చిలక వేరు, నేను చూసే చిలక వేరు. అర్థమైంటది. నువ్వు సెల్లో చూసే నువ్వు పబ్లిక్ గా చెప్పొద్దు. నువ్వు సెల్లో చూసే చిలక కంటే ఇక్కడ పెద్ద చిలకలు ఉంటాయి. ఇప్పుడు కనపడలేదే. స్టార్ట్ 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 డబ్బులు ఇట్లా టైంలో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా. సెల్లుకి ఎంతో ఖర్చు పెట్టింటావు. సరే ఇప్పుడు ఇచ్చింది కదా ఏంది మరి నేను ఇస్తాను. మళ్ళా ఇంట్లో ఇస్తాదేనా? ఇంట్లో ఉండదు. బయట వ్యాపారమే. ఇంటి వ్యాపారమే. నేనేం ఉత్త పుణ్యాన్ని నీకు డబ్బులు ఇచ్చే కాదు. నువ్వు ఏదైనా స్టార్ట్ చేయాలా చూడాలనుకుంటే ఇట్లా అవకాశం నీకు మళ్ళా దొరకదు. దొరకదు. ఆటో ఇప్పుతారు. ఇప్పే స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అయింది. పేర్లు పడినాయి. 20 రూపాయలు ఏంది 20 రూపాయలకి మామూలుగా జూలో ఉండే చిలకలు కూడా చూడలేవు. నువ్వు ఇట్లా అడవి చిలకను చూడాలంటే ఓ రేటు ఉండాలా. ఓ పెట్టి పుట్టి నీకు కనపడవురా. మన కంటి చూపుకి దక్కనివి చూడలేనివి అంత దూరం ఉండేటివి. ఎంత పెట్టినా చూడు. అదేందు మళ్ళా వెనకలు పెడతాను కానాయనా? దీనికి ఈఎంఐ కట్టద్దా? మళ్ళా చిలకలు చూసే కొనుక్కున్నా ఈఎంఐలు కట్టాలరా? అంత అలా డౌట్ రాదు. ఎవరైనా చూసినారనుకో పైన చిలకలు చూస్తా అంటే యాక్టింగ్ చేయండి. నిలబడు స్ట్రైట్ చూడు.
దొంగోటి నీకు ఏదో చూసినావని చెప్పి పొద్దుకు 4 సార్లు నేను చిలకని చూస్తా డబ్బులు ఇస్తా అంటే నేను మళ్ళీ తీసుకునే రకం కాదు. ఈడు చూసినామా ఇడికి మర్చిపోయినావు అన్నట్టు ఉండాలా. 500 ఇచ్చినాను నేను చూసినాను మళ్ళా చూస్తా మళ్ళా నాకు గాల్లా ఇట్లాంటివన్నీ చెప్పొద్దు. కామాంధుడు అర్థమైందా? చాలా స్ట్రైట్ పెట్టు కల్లాడద్దు. నీ బైనా క్లబ్స్ వాడేకి రాదు. నువ్వు చిలకలు ఏం చూస్తావు? నాకు దీంట్లో డైట్ కనబడదు. దీంతోనే చూడాల. నేను ఇచ్చిన లెక్క నువ్వు చూసే కాదు. ఎటు 10 నిమిషాలు జరుగుతుందా? నువ్వేం అంత టక్కన అయిపోదులే. నీకు ఫ్రంట్ చూపిస్తా బ్యాక్ చూపిస్తా. నువ్వేం తొక్కలాడద్దు. 2 చూద్దు గాని. నీకెట్లా కనబడుతుంది నా బాడీ? వేసుకో వేసుకో ఇది వేసుకో పట్టుకో. 2 పెద్ద చెట్లు ఉన్నాయి. దానికి పక్కనే చిన్న చెట్టు ఉంది. చెట్టుకి వెనకాల పక్క కనబడుతుంది చూడు. స్ట్రైట్ నిలబడు. 2 చెట్లు పెద్ద చెట్లు అట్లాగా చక్క చూడు. 2 పెద్ద చెట్లు ఉన్నాయా? ఉండు కొద్ది కిందకను. 2 పెద్ద చెట్లు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఆ కొద్దిగా రైట్ తిప్పు. ఆ చిన్న చెట్టు ఉందా? ఆ చిన్న చెట్టు కనబడి ఉంటుంది. నీకు ఫ్రంట్ కనబడిందో బ్యాక్ కనబడిందో చెప్తే దాన్ని బట్టి నెక్స్ట్ ఇంకోటి చూపిస్తా. ఏ గుడ్డమోడ అవులాయా నీకేమన్నా? ఏం అవులాయ ఉంది? వాడు దొడ్డు కూర్చున్నాడు. వాడు దొడ్డు కూర్చో పిర్ర విలువి కనబడుతున్నాయి. ఏమైంది ఇప్పుడు? ఆడ పిర్ర కనబడుతుంది. మరి దొడ్డు కూర్చున్నాడు. వాడు ఎవరుడా? ఆడేవాడా? నాకేం తెలుసు రా నాయనా. ఏమే నువ్వు బిట్లు చూపించారు. వాడు పిర్రని గుర్తు చూపించారు. నువ్వు అవులాయా లెక్కించారు. ముడ్డు చూడాలా నిన్నమనా? ముడ్డు చూడాలా నిన్నమనా? చరిత్ర అంటే వాళ్ళు అట్లు కూడా చూడాలా అంటావాన్ని? అని అతను ఫోన్ చేసి సత్తాయిచ్చింది దానికైనా మళ్ళా దీనికి అది ఏదో చూసుకుంటానులే సెట్లలో. అంటే వీడియోలు తీపిచ్చి ఇది విషయం మన ఇద్దరి మధ్యన ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ అయితే ఫ్రంట్ చూపిస్తా. ఏంటి చూపిస్తావా? ముందర చూపిస్తావా? మనం చూసుకో తక్కువ కర్రీ ఉందా ఎక్కువ. నీకు చిలకలు అన్నాక ఉండవు. చిలక అన్నాక ఒకటో కలర్ వస్తుంది చిలక. నీకు ఇప్పుడు ఏ కలర్ చిలక చూసినావు? కర్రీ అంటే కర్రీ చిలక చూసినావు. నువ్వు మళ్ళీ 500 తీసుకొని 5:30కి ఆ టైంకి రా. తెల్ల చిలకని చూపిస్తా. ఏం అవలానికి ఏమన్నా నగరాలు చేస్తాను. నువ్వు డబ్బులు తీసుకొని ఏం తీసుకున్నావు? ఎంగామే చూసినావు కదా? ఏం చూసారా? వాడి పిర్ర చూసారా? వాడి పిర్ర చూపించారు. చూపించిందా ఎందరో సరే చూడు మళ్ళా పొరపాటు చూసి ఇప్పుడు తిరిగింటాడు. ఇట్లా ముందుకి అది చూడాలి. ఎల్లబడుతుంటది. లేరా నాయన తిరిగి చూడరా స్వామి. మళ్ళా చూడు. కాదు తప్పగా చూసింటావు. మళ్ళా నీటికి చూడు. ఇచ్చాడున్నారా? 2 చెట్లు పక్కన చిన్న చెట్టు ఉంటది. ఆ చిన్న చెట్టు కాడ చూడు. ఇప్పుడేం తిరిగినాడా? ఏమే ఏంటి కుమ్మేసుకుంటాను? నువ్వు సెల్లో చూసినప్పుడు లైవ్ లో చూసి కాదు. నువ్వు సెల్లో చూసినప్పుడు లైవ్ లో చూస్తే ఎందుకు అంతా ఫీల్ చూసారా? సెల్లో ఊగుతాంది. నమ్మ జీవితం నాకు నా దరిద్రం అంతా ఈరోజు వచ్చిందమ్మా. పాడేది అంత భయంకరంగా ఉన్నాడు. నమ్మని చచ్చిపోయిన దూదిన పడలే. ఉండు ఎవరైనా వస్తారేమో చూస్తా. మొదలష్టమాడా ఏందన్నా? ఓన్ చూస్తారా నువ్వు? ఓన్ చూపించాకొచ్చాడా? అని మీరు ఎక్కడి నుంచి వాళ్ళు చూసాకొచ్చామా? ఏమన్నా దొడ్డు కూర్చుంటాడు. వాళ్ళ ముడ్డీలు మా అమ్మ చేదే బూతాడు నన్ను అని. నీ ప్రాబ్లం ఏమి? నా ప్రాబ్లం ఏందా? నువ్వు కదా ఏం సాధించావు? అయినట్లున్నావు. మళ్ళీ ఏం లేదు మొత్తం అంతా అచ్చే. అసలు ఏమైనా ఉండాలన్నా నువ్వు? ఎవరు మంది చూసా? వాడే డ్రైవర్ కూడా వేసుకోలే. నీట్ అయిపోయి ఉన్నట్టున్నాడు. ఏం పర్లేదు. ఒక గంట సేపు అవుతే మంచి వాళ్ళు వస్తారులే. నీకు చెప్తారా? నువ్వు అందరినీ ఇట్లా గబ్బు చూపించే. ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏం చూడాలా? నువ్వు ఏం చూసేకొచ్చినావు చూపించిన దాంట్లో తప్పేముంది? నువ్వు మన ఇంత అద్మానం అయిపోతున్నాను. నువ్వు రోజు రోజుకి టైం పాస్ చేసేకి వచ్చినాము కానీ నువ్వు ఇప్పుడు పని పాట లేనట్టుంది.
పని పాట లేక కదా పని చూసుకున్నా. ఏం పని? నీ కళ్ళ నేత్రానందం చూపించినా లేదా? నువ్వు ఏం చూసేకొచ్చినావు? నువ్వు బిట్లన్నీ బిట్టే కదా అది కర్రీ బిట్టు. చూడు మళ్ళా మర్యాద దిగిపోతుంది మళ్ళీ చెప్తాను. అదోసారి చూసేసి ఎక్కువసేపు వద్దు, మళ్ళీ అయిపోయి లేచి వెళ్ళిపోతే మళ్ళీ నీకు అవకాశం ఉండదు, వేరే వాళ్ళకి అవకాశం ఉండదు. యాక్చువల్గా 15 నిమిషాల్లో 5 మంది చూపించినా కూడా 1000 రూపాయలు వచ్చేది. వాళ్ళు ఇంకా మెడతరేసేస్తారు నీకు ఇట్లా ఇట్లా స్టార్ట్ చెప్తే నీకు కొత్త చూసేది ఏం చూస్తావు నువ్వు ఊరిలో ఉన్నా నువ్వు మళ్ళా బయట ఎవరైనా చూస్తారు నా నవ్వు పాలు అయితే మళ్ళా ఎవరు తెలియదురా కూడా. అది ఖర్చుపోనా కానీ ఏది కానీ నన్ను చూసుకోవచ్చు పోతుంటే పోయి కాని కానంట జరిగేదేమన్నా ఎవరు సెక్స్ అంటే మనం ఉన్నాం మళ్ళా ఉండాలి ఎవరికైనా కదా ఇప్పుడు లెక్కదేంగా. ఏ లెక్క? ఏమిగా అడగలాడుతున్నావా? లెక్కదేంగా. ఏ లెక్క? ఏమిగా అడగలాడుతున్నావా? ఈఎమ్మ దీనికి బొంగులు ఈఎమ్మ ఎంటుకుంటాయి మళ్ళా ఊరికి అందాలు చూస్తే చూసుకొని మళ్ళా ఎవరు చూపి కర్రీ కరనద్దు. స్టార్టింగ్ నీకే కలర్ చెప్పలే, పలానా కలర్ చూపిస్తానే. నీ అదృష్టం బట్టి నీకు ఆ కలర్ వచ్చింది అంతే. దాన్ని నేనేం చేస్తాను, ఇంకో 500 పెట్టుకొని ఇంకో కలర్ చూసుకో కాసుకో అంటే ఎర్ర కూడా మళ్ళీ నాకే నువ్వు చీప్ గానే మాట్లాడుతున్నావు. నువ్వు ఎర్రది తెల్లది ఏంటివే? వేరే వాళ్ళు వచ్చినారని చూస్తాను. ఈసారి మాత్రం నేను చెప్తాను 500కి పెంచుతానంట రేటు. ఏంది ఏం వ్యాపారం అదే? ఈ వ్యాపారాలు నాకు సరిపోవు, నీకు సరిపోతాయమ్మా. వేరే వాళ్ళు చూపించుకుంటే వాళ్ళు కరువు పడిన వాళ్ళకి పోయి అయిపోయారో చుమ్ము పట్టుకొని వస్తున్నాడు, ఆడికి వస్తాడు. అందరూ చుమ్ము పట్టుకోవాలంతా నీకు కనబడుతున్నారు ఏమన్నా? నీకు చేరేసి కూర్చోపెట్టి చూపిస్తా. నువ్వు ఎందుకు అంత ఆత్రపడతావు? నీ నచ్చిన వాళ్ళు అంతమందిని చూసిన తర్వాత డబ్బులు నీ ఊత్తపుణ్యాన్ని ఊరికేమి ఇద్దు. ఎవడు ఏం చూస్తారు ఎట్లా కనబడతాను నీకు? స్పాట్ నచ్చకపోతే ఇంకా ముందర తీసిపోతా, ఇంకా క్లోజ్ అప్ చూడొచ్చు. సరే 2000 పెట్టుకుంటావా? దగ్గర నుంచి చూపిస్తా. నీకు ఇది వద్దు కదా, నీ కళ్ళతో చూడాలని ఉంది కదా, ఇది లేకుండా 2000 పెట్టుకుంటావా? డైరెక్ట్ చూపిస్తా. టెక్నాలజీ వాడుకొని మీకు దూరం నుంచి అంత మంచి పచ్చదనంలో అంత కర్రీదనాన్ని చూపిస్తా అంటే ఆనందపడాలా, ఆస్వాదించాలగా. నువ్వే మళ్ళీ రిటర్న్ మాట్లాడుతున్నావు. కరుగుతుంది అట్లా మాట్లాడదురా. కలర్ గురించి బాధపడతావు నాకు అర్థమైంది. చూద్దాం రోజు 1 గంట వెయిట్ చేద్దాము. మంచి కలర్ వచ్చినా కూడా మాట్లాడదాం. లేదు ఇంకా నువ్వు 2000 ఇచ్చినావు అంటే ఆడి దగ్గరికి పంపిస్తా. ఆడే దగ్గర నుంచి చూడు. ఏమోనమ్మా ఈ జీవితం ఏమన్నా కాయలా ఏమన్నా అరటి పన్ను ఏమన్నా ఆరోగ్యం వచ్చే పనులు అవి ఏమన్నా ఓడిపోతే ఇంకోటి వచ్చేది లేదు. వేరే సినిమాల గురించి మంచి సినిమాలు వస్తాయి. ఓ సంవత్సరం అన్నట్టుంది నువ్వు ఆ కర్రీ అవన్నీ చూసేకి. అంటే ఒకరు మొగోని చూసేకి ఏమన్నా నీకేమన్నా సిగ్గు మానము మంచి ఏమన్నా ఉందా నీకేమన్నా? నేను చూసే కాదు, నన్ను చూపించాకే కదా నువ్వు నాకు చూపించాలి. డబ్బులు ఇచ్చినావు చూసినావు, ఇది వ్యాపారం, దాంట్లో తప్పేముంది? వ్యాపారం నాకు సరిపోతాడా? అర్థమైందా? నీ లెక్కిచ్చేసి నేను తీసుకొని వెళ్ళిపోతాను. నాకు ఇచ్చేస్తే ఇది చూస్తావా? వేరేది ఉంది. నేను యాదొద్దు నాయన, చూసి అలిచిపోయినా. ఏ కుక్కలు చేసుకుంటారా? ఒక్క నిమిషం ఉండు. ఏమే అమ్మ జీతం కుక్కలు కూడా ఏంది నాన్న ఏమి కనబడతాయి? ఈడైనా పుల్లులు కనబడతాయా? మనకి ఏం కనబడతాయో దూరం నుంచి చూసుకోవాలా. ఆడ కుక్కలు మనుషులు తోటి కూర్చునేది ఏం ఎట్లా కనబడుతుంది నీకే? ఇప్పుడే నీకు కొండెక్కి నీకు ఏమన్నా సైట్ సీన్ చూపిల్లా? నేనేమన్నా నీకు అట్లా చూపించావని నేను చెప్పిండేది కదా. మన నేను అయ్యంద్రే ఊరు నచ్చిటావా ఎవరు ఊరికి వచ్చింటే లెక్కలు ఏంది? ఆ పక్క లెఫ్ట్ చూడు, అదో కుక్కలు కనబడినాయా? ఏమే అవి నిజంగా కుక్కలే. నేనేమో డూప్ అని చెప్తాను అనుకున్నా. కుక్కలవి చూడకుండా వచ్చిన అయిపోతే చూడకుండా ఆయప టైం వేస్ట్ చేసుకుంటా, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటా. ఆయప నేను అదే కాదు 50 రూపాయలు ఇచ్చి కూర్చు పెడతాను. నువ్వు చూస్తే ఏం మనిషి కథ. 50 రూపాయలు దొరికి పిల్లలు ఇచ్చారు. సిగ్గు మానం ఏమన్నా ఉందా నీకేమన్నా? 10 రూపాయలుగా
నువ్వు 10 రూపాయలకే చూపిస్తావు ఏమి ఎట్లా కనబడతానా చూసినోడు నీకు సిగ్గుండాలి ఆయప్పని ఎందుకు అంటున్నావు నువ్వు ఉండా ఏమరా కొద్దిగా ఏమరా బైనాక్లర్స్ ఎందుకు కొనిండేది నువ్వు తీరా నువ్వు ఏమి ఏంటి చూస్తాను నా మరుసటి నా డబ్బులు ఏ డబ్బులు ఏం డబ్బులు ఆయప్ప పర్మిషన్ లేకుండా చూసిన దానికి ఆయప్పకి నష్టపరిహారం కట్టి ఏమోడు ఏమన్నా సమంతానా ఏమన్నా అయిపోయి ఏమన్నా వర్జనం ఏమన్నా అంటారా నువ్వు వజ్రం చూసినావో కొండలు చూసినావో గుడారాలు చూసినావో నాకు అవన్నీ ఎందుకు నువ్వు ఆయప్ప పర్మిషన్ లేకుండా చూసిన దానికి ఆయప్పకి ₹1,00,000 నష్టపరిహారం కట్టించిపో డిమాండ్ లేదు నువ్వు దీంతో నుంచి ఎందుకు చూసినావు దాంతో నువ్వు చూపించినావు నువ్వు లెక్క చెప్పినావు నువ్వు బిట్లు అని చెప్పి నేను కడతా నష్టపరిహారం నువ్వు కట్టు మన ఇద్దరం తప్పు చేసినాము ఒక మగవాడిని అట్లా చూడడము బాత్రూమ్ పోతాంటే చూడడం మన ఇద్దరం చేసిన చట్టచర్య నేరము దానికి పరిష్కారం పొలంలో ఎవరు అంటే కూర్చుంటే చూస్తావా కూర్చుంటే చూస్తావా పొలాల్లో కూర్చుంటే చూస్తావా అట్లా పొలాలు ఎవరు కూర్చోమంటారా చూడండి X9 టీవీ ఈ మనిషికి ఇప్పుడు అది టీవీలో ఎక్స్ టీవీ ఏందనుకుంటావు నువ్వు నా ఎక్స్ నీ సెక్స్ ఇవన్నీ ప్రజలు ఎక్కడి పోయినా కూడా దూరం నుంచి ఒక కన్ను వేసుకొని ఉండండి ఇట్లాంటివి పెట్టుకొని మీ బాడీ పార్ట్స్ మీవన్నీ చూసుకుంటా సునకానందం పొందుకుంటూ కూర్చున్నాడు సునకానందం అంటే ఇంకోటి కూడా సునకాలని కూడా చేసుకునేది కూడా చూస్తున్నాడు దాంట్లో నుంచి ఇది దయచేసి చెప్తున్నాను మీరు అందరికీ మీరు ఆ పక్క నుంచి ఎవరో కానీ మాకు తెలియదు సార్ మీకేం మీ ధన్యవాదాలు నాకు దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు సంబంధం లేదే ఇది దీనికి ఈయనకి సంబంధం ఈయన వచ్చి నాకు ఇటు చెప్పడం వల్ల నేను 10,000 రూపాయలు జరిమానం కట్టి ఇది తీసుకొని మళ్ళీ చూపించినాడు అది ఎవరో పిర్ర చూపించి నాకు పిర్రలది కుక్కలది వద్దు బూతులు వస్తున్నాయి కుక్కలది పనుకుండేడు అన్నీ చూపించి మన మనుషులకి ఎలాంటివి రేపెడతా అంటే నాలాంటి రోజులు ఎంతమంది చేసింటాడు నాలాంటి రోజులకి ఎన్ని చూపించింటాడో నాలాంటి రోజులతో ఎంత డబ్బులు తీసుకుంటాడో ఇట్లా వాళ్ళ మీద మీరు రియాక్ట్ కావాలా మీరు ఎందుకు సైలెంట్కున్నారు ఇలాంటి వల్లే మన దేశం పాడైపోతుంది ఇలాంటి వల్లే కదా మేము మొత్తం అంతా నువ్వు ఎట్లా అనుభూతి చెందినావు అది చెప్పు ఇట్లా ఇది చూసిన వాళ్ళ వల్ల ఏం చూసినావు ఏం అనుభూతి చెందినావు క్లియర్ చెప్పు క్లియర్ గా టీవీకి అన్ని చెప్పు నేను చెప్తా టీవీ చెప్పు ఏమేం చూసినావు ఆ పిర్ర చూసినాను ఆ పిర్ర చూసాను నా దరిద్రం అసలు ఏమో ఒక పిర్ర మగ పిర్రని చూడమని నా తప్పు చెప్పు తిని నేను కొట్టుకుని బాధ పడి ఉంగిపోయి నరాలు దెబ్బతిని మైన్సాస్టిక్ దెబ్బతినింది మళ్ళీ ఇట్లా చూస్తే అయిపోయి అలవాడే అది ఏం నువ్వు చిల్లరేస్తాడా మళ్ళా ముందర చూస్తే ఏమన్నాడు ఇట్లా ముందర వెనక ముందర ఏలబడి చూస్తాడు నమ్మ అంత ఘోరంగా కనబడుతున్నాడు దృశ్యాలు ఆ దృశ్యాలు తీసి తట్టుకోగలమా మీరు తట్టుకుంటారా మీరు చెప్పండి పిల్లోడు చాలా సెన్సిటివ్ కొద్దిగా అంటే లైవ్ గా ఎప్పుడు చూడలే ఇంకోటి 2,000 కట్టి దగ్గరికి పిలిచబోమని నన్ను ఫోర్స్ చేస్తున్నాడు నేను దగ్గరికి కూడా పిలిచబోయి ఎవరు చెప్పన్నారా అడగలేదా ఇప్పుడు నువ్వు సార్ నేను అట్లా చేయలేదు సార్ నేను అది కాక ఇంకోటి కాక ఇది కుక్కలది వానమ్మ జీత కుక్కలది కూడా ఆఖరికి అవి ఏ కడు అవే ఇవన్నీ ఎందుకు సార్ ఇలాంటి వాళ్ళని శిక్షించాలా కఠినంగా చర్యలు తీసుకోవాలా బాత్రూమ్ బాత్రూమ్ మళ్ళీ XTV ప్రోగ్రామే ఇది నువ్వు చేస్తా అంటే చెప్పు నీకు జాబ్ ఇస్తారు అడిపి బాత్రూమ్ కొద్దిగా ఏమైనా ఎథిక్స్ మెరిక్స్ ఉండాలి సార్ మీకు ఏమైనా ఉండాలో పోయింది ఏమైనా మీకేమన్నా మీరు ఎట్లా కూర్చుంటారు సార్ బాత్రూమ్ ఆడ అసలు మీరు ఎట్లా తిప్పి కూర్చుంటారు సార్ మాకి ఉండద్దా మీరు ఎడ్యుకేషన్ చేశారు కదా మీకేమైనా ఉండాలి కొద్దిగా వాళ్ళమే ఏంటి మా అంటే సచివేగా నువ్వు ఫీల్ అయినావా చూసి ఫీల్ పాట పడమంటారేమన్నా నువ్వు ఆనందపడలేదా ఏం ఆనందమన్నామా ఉత్సాహపడలేదా ఏ ఉత్సాహం ఏంటి పడతావా బిగుసుకోలేదా గుట్టుమోడ నర్రలు ఏమే నువ్వేదో నరాల గురించి మాట్లాడుతూ కదా ఇంతకుముందు అదే నరాలు ఎట్లా పిలుచుకుంటాం మళ్ళా నీకు నచ్చలేదా నాకు నచ్చలేదు సార్ మీరు సరే సార్ మీరు పౌడర్ పూసుకొని పిర్రకి కూర్చోండి ఈసారి ఏమే 300కి చూద్దులే ఈసారి పోయి సాగు ఎవరికైనా పోయి ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ పూసుకొని వచ్చి కూర్చుంటే నీకేమే
పేరు నీకు నచ్చినట్లే కూర్చుంటాడులే. మాకు మగ వేసి అది కాదండి మేకప్ వేసి పిర్రకే కర్ర పిర్రకే తెల్ల చేసి ఇట్లా చూపి సరిపోతుంది. customers మీకు నచ్చినట్టు నువ్వు లెక్క సాయంత్రమా నిన్ను మనం మర్చిపోని మనం నిన్ను ఇంట్లో గొప్పలే వేస్తా అందరికీ పిల్లలు చూపించాను. ఇది మాత్రం నువ్వు అది ఏమొస్తుంది మళ్ళీ టీవీలో వస్తుంది. అదే టీవీలో రాదు, మేమే చూసుకుంటాం అంతే ఓన్గా. ఏమే కాదు నీకు అది ఏదైనా నేను ముల్తాన్ మట్టి చూపిస్తా కదా, అట్లా మళ్ళీ ఒప్పుకోను. అది ముల్తాన్ మట్టి చూపిస్తా కావాలంటే. నువ్వు పూసుకో అంత పిర్ర పూసుకొని నువ్వు పూసుకొని ఆ ఎవరో సార్ నేను తలుచుకుంటే ఎంజాయ్ చేసుకుంటా నడుచుకుంటూ పోదాం అనుకుంటున్నావు కదా. ఓ 100 రూపాయలు ఇస్తావు, నువ్వు పోతావు అడిగి. టేస్ట్ లేదు.